2019-24 దాకా వైసీపీ హయాంలో ఉండగా వైసీపీ ఎంపీ అయినటువంటి ఒక రఘురామకృష్ణ గారి పైన దాడి జరిగింది. కస్టోడియల్ టార్చర్ మొన్న ఎలా జరిగిందో చూసాం. అయితే అదేవిధంగా ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండంగా కూడా ఇప్పుడు కూడా ఒక రాళ్ల దాడి. సో ఏంటి ఇప్పుడు RRR గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎలా చూడాలంటారు దీన్ని? రఘురామకృష్ణరాజు ఆయన మీద చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కుట్రలు చేసే వ్యక్తి ఒక్కడే అనే విషయం అందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకొని తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. రఘురామకృష్ణరాజుని ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏదో 2 మాటలు అన్నాడు అన్న దాని మీద అంటే సరిగా పోలీస్ కేసు కూడా పెట్టకుండా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ఈడ్చుకొని వచ్చి లాకప్లో పడేసి దారుణంగా చిత్రహింసల పాలు చేశారు. ఇది రఘురామకృష్ణరాజు పట్ల జగన్మోహన్ రెడ్డి చూపించిన క్రౌర్యం. అంతకన్నా అంటే లాకప్లో పడేసి కొట్టడం అంటే ఒక పార్లమెంటు సభ్యుడిని జగన్మోహన్ రెడ్డి టైంలో ఎటువంటి అఘాయిత్యాలు అకృత్యాలు జరిగినాయని చెప్పటానికి రఘురామకృష్ణరాజు లాకపు హింస అనేది పెద్ద ఎగ్జాంపుల్. ఇంకా చాలా వేలల్లో జరిగినాయి. ఇది దిస్ ఈజ్ ది అంటే మొత్తం ప్రస్ఫుటంగా కనపడే ఎగ్జాంపుల్. అంటే అది కాక సొంత ఎంపీ కూడా ఇంకా సొంత జగన్మోహన్ రెడ్డిని విమర్శించేవాడు సొంత చెల్లెల్ని పట్టుకొని బూతులు తిడుతుంటే ఇంకా రఘురామకృష్ణరాజు ఎంత ఇంకా సొంత ఎంపీనా పక్క పార్టీ ఎంపీనా అని కాదు, అతని పాలసీలని విమర్శిస్తే అతను అంత క్రూరంగా అంత ఘోరంగా ప్రవర్తిస్తాడు అనేది చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ఈ సంఘటన మీద లాకప్ హింస మీద కేసు పెట్టాడు. కేసు పెడితే గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళు విచారణ చేశారు. FIR బుక్ అయింది. దానికి సంబంధించిన విచారణ జరుగుతూ ఉన్నది. ఈ విచారణ సందర్భంగానే సునీల్ నాయక్ అనే ఒక బీహార్ కేడర్ IPS ఆఫీసర్ను కూడా పిలిచి విచారిస్తూ ఉన్నారు. ఇంకొక అతను విజయపాల్ అనే అతను సుప్రీంకోర్టు దాకా 2-3 సార్లు వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా రిలీఫ్ రాకపోయేసరికి అతన్ని అరెస్ట్ చేశారు. అట్లా ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ రోజు లాకప్లో పోలీసులు కొట్టడం కాదు, పోలీసులు ప్రైవేటు వ్యక్తుల్ని తీసుకొచ్చి కొట్టించారు. అంత మరీ అంత నీచమైన సంఘటనలు జరిగేవి జగన్మోహన్ రెడ్డి టైంలో. అందుకని ఐడెంటిఫికేషన్ పెరేడ్ కూడా నిర్వహించారు. ఆ ఐడెంటిఫికేషన్ పెరేడ్లో రఘురామకృష్ణరాజు తనని కొట్టిన వాళ్ళు ఎవరో గుర్తుపట్టాడు. అంతవరకు జరిగింది. ఈ కేసుకి సంబంధించి PSR ఆంజనేయులు ఆయన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన కూడా అక్యూజ్డ్. జగన్మోహన్ రెడ్డి ఒక అక్యూజ్డ్. వీళ్ళందరూ కాకుండా ఇప్పుడు నేను పేర్లు చెప్పిన వాళ్ళందరూ కాకుండా ఇంకొక ఆయన కూడా ఇందులో అక్యూజ్డ్. ఆయన ఎవరు అంటే PV సునీల్ కుమార్. ఈ PV సునీల్ కుమార్ అనే అతను IPS ఆఫీసరు. అప్పట్లో APCID చీఫ్గా ఉండేవాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సస్పెన్షన్లో ఉన్నాడు. ఈ కేసు అంతా జరుగుతూ ఉన్న క్రమంలో ఈ PV సునీల్ కుమారు ఒక ఆర్గనైజేషన్ని నడుపుతూ ఉంటాడు. దాని పేరు అంబేద్కర్ ఇండియా మిషన్. ఆ ఆర్గనైజేషను మొత్తం కూడా అందులో ఉన్న వాలంటీర్లు వీళ్ళందరూ కూడా PV సునీల్ కుమార్ ప్రైవేటు సైన్యం. ఈ ప్రైవేటు సైన్యం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆయన ఆదేశాలని పాటిస్తూ ఉంటుంది. ఆదేశాలు ఏమన్నా రిటర్న్గా ఇస్తాడా అంటే రిటర్న్గా ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు
విజయవాడ వరదల్లో ప్రజలు మునిగిపోతున్నప్పుడు ఈ అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధించిన కార్యకర్తలు అక్కడ మాకు పడవలు దొరకట్లేదని, అంత చుట్టూతా శవాలు ఉన్నాయని, మొత్తం అసలు ఆహార పదార్థాలు దొరకట్లేదని గొడవ చేసిన, మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్ళు వీళ్ళే. ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన మనుషులు. ఇది చేయటం, దీనికి సంబంధించి ఏదో నేను కొత్తగా ఆరోపణ చేయటం కాదు. దీనికి సంబంధించిన ఆ విజయవాడలో ఈ తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళు, సునీల్ కుమార్ తోటి ఉన్న ఫోటోలు అవన్నీ కూడా రిలీజ్ అయినాయి. నేను అవన్నీ చూసి తెలుసుకొనే చెప్తున్నాను తప్ప నేనేదో ఊహించి చెప్పట్లేదు. ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు కేసు అంటే చప్పగా సాగుతున్నదో ఆయన జోలికి ఎవరు వెళ్ళలేదు. ఆయన కస్టోడియల్ టార్చర్ గురించి కేసు ఎప్పుడైతే పికప్ అయిందో, అంటే సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి బెయిల్ ఇవ్వటానికి నిరాకరించి వీళ్ళందరినీ ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారో, రాష్ట్ర ప్రభుత్వం కూడా పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ని కొనసాగిస్తూ ఉన్నదో, వాళ్ళకి ఒక రకమైన ఇది వచ్చేసింది. దాంతో దీనికి అంతటికీ కారణం రఘురామకృష్ణరాజు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ రఘురామకృష్ణరాజు మీద రాజకీయంగా మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్న కుట్రలు ఒకటి కాదు, ఇప్పటికీ ఒక 100 సార్లు కుట్ర పని ఉంటారు. అక్కడ మొత్తం ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లెలో ఉన్న ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్లందరినీ కూడా రెచ్చగొట్టి ఇప్పటికే చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ మొన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది కదా ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మీద, ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వీళ్ళకి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ప్రకారం కేసులు పెట్టే వీళ్ళకి అర్హత లేదు అని చెప్పి ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో, స్పష్టమైన తీర్పు ఇచ్చిందో, అప్పటి నుంచి మొత్తం ఆకివీడు ప్రాంతమే కాకుండా మొత్తం కోస్తా జిల్లాల్లో ఉన్న వీళ్ళందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్లు అందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు ఆ తీర్పు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఆ కారణం కూడా ఒక పాస్టరే. ఆ పాస్టర్ పేరు చింతాడ ఆనంద్. చింతాడ ఆనంద్ అనే అతను పాస్టరు. ఈ పాస్టరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ పాస్టరు చింతాడ ఆనంద్ ఒక రైతు పొలాన్ని ఆక్యుపై చేసి అందులో చర్చి కట్టాడు. చర్చి కడితే అట్లా చేయొద్దు అని చెప్పి ఆయన అడిగితే మొత్తం అక్కడ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగితే ఈ చింతాడ ఆనంద్ అనే పాస్టరు మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఈయన తిరిగి కేసు పెట్టాడు. ఈ పాస్టర్ తిరిగి కేసు పెట్టాడు. నేను ఎస్సీని, నన్ను బలానా అతను నన్ను ఇది చేశాడు, కులం పేరుతో దూషించాడని చెప్పి కేసు పెడితే పోలీసులకి, స్థానికంగా ఉన్న పోలీసులకి అతనికి వాళ్ళకి అంత వివరాలు తెలుసు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల. ఇదంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. ఈ అప్పటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉన్నాడు, అతని పేరు విక్టర్ ప్రసాద్. అతను పోలీసులతోటి మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టించాడు. కేసు పెట్టిస్తే ఎవరైతే ఈ ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నారో వాళ్ళు బాపట్ల కోర్టుకు వెళ్ళారు. బాపట్ల కోర్టుకు వెళ్ళి ఇతను పాస్టరు, ఇతను బీసీ డి కేటగిరీ కిందకు వస్తాడు, ఎస్సీ ఎస్టీ కాదు అని చెప్పి తగిన డాక్యుమెంట్లు అవన్నీ ఇచ్చి అతను నా స్థలము అని చెప్పి నా స్థలంలోకి వచ్చి అతను ఆక్యుపై చేసి చర్చి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మొత్తం చెబితే బాపట్ల కోర్టు క్లియర్ కట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా సరే హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి తీసుకెళ్లారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు.
ఏదైతే బాపట్ల కోర్టు చెప్తూ వచ్చిందో అదే ఆ రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. రాష్ట్ర హైకోర్టు చెప్పిందే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దాంతో ఏమైపోయింది అంటే ఈ కోస్తా ప్రాంతంలో ఉన్న మొత్తం ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్లు అందరూ కూడా ఈ పాస్టర్ ఆనంద్ చేసిన పనికి, చింతాడ ఆనంద్ చేసిన పని వల్ల మనందరికి కూడా మన రోడ్లు మనం కూడా ఏదన్నా ఆందోళన చేయాలన్నా ఏదైనా కేసులు పెట్టాలన్నా అడ్డంకిగా మారిపోయింది అని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అక్రమాలలో ఇవి కూడా ఒకటి. అంటే స్థలాలు ఆక్యుపై చేసి అందులో చర్చిలు కట్టించడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన దుష్కృత్యాల్లో ఒకటి. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఈ ఆర్గనైజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఈ కక్షని ఎట్లా తీర్చుకోవాలి అని రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేసుకున్నారు. టార్గెట్ చేసుకొని ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో కళ్యాణం అవన్నీ జరుగుతున్న టైంలో ఆయన స్థానిక ఎమ్మెల్యేగా ఆయన అక్కడికి వెళ్ళి అవన్నీ తీర్థప్రసాదాలు స్వీకరించి వస్తూ ఉన్న టైంలో ఎట్లా మొత్తం అంటే నిరాశ సుప్రీంకోర్టు తీర్పుతోటి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయిన ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్లందరినీ మన వైపు తిప్పుకుందాము అన్న దురుద్దేశంతో ఈ అటాక్ చేశారు. ఎటువంటి మామూలు అటాక్ కాదు. అంటే మేకులు అవి మారణాయుధాలు, ఆ మేకు తల్లో ఒక అతని తల్లో అయితే మేకులు దించారు. అంటే ఎంత కిరాతకంగా అటాక్ చేశారనేది అదృష్టవశాత్తు రఘురామకృష్ణరాజు బయటపడ్డాడు. లేకపోతే కస్టోడియల్ టార్చరు సందర్భంగా ఆయన అనుభవించిన వేదన కన్నా ఎక్కువ వేదన ఈ రోజున అనుభవించాల్సిన పరిస్థితి ఉండేది. అందుకని వీటన్నిటికీ కారణం ఎవరు? ఆ కేసు కస్టోడియల్ టార్చర్లో రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పాలు చేసిన వ్యక్తే వీటన్నిటికీ కారణము. వీటన్నిటికీ కారణం అతనే. అక్కడ మొత్తం ఉండి కాన్స్టిట్యున్సీలో ఇది మొదటి ఇన్సిడెంట్ కాదు. ఇది ప్రతిసారి ప్రతి చోట ఎక్కడ దేవాలయం ఉంటే అక్కడ ఈ బ్యాచ్ వెళ్తున్నారు, గొడవలు చేస్తూ ఉన్నారు. అంతకు ముందర కూడా ఒక విలేజ్లో, నాకు పేరు మర్చిపోయాను కానీ, ఒక ఆంజనేయ స్వామి గుడికి చుట్టూతో మొత్తం ఇది కట్టేశారు, బ్యానర్ కట్టేశారు. బలానా ఏవో సువార్త కూటములు ఉంటాయని ఏదో సంథింగ్. ఆ బ్యానర్ తీయండి ఆ గుడి మీద, అది కడితే ఎట్లా అంటే ఎగబడి కొట్టారు. ఇటువంటి సంఘటనలు మొత్తం రాష్ట్రంలో ఎక్కడా జరగట్లా. నిజంగా క్రైస్తవుల్లో ఆందోళన ఉంటే రాష్ట్రం మొత్తం జరగాలి. కేవలం టార్గెటెడ్గా ఉండి నియోజకవర్గంలో మాత్రమే జరుగుతున్నాయంటే ఇది కుట్ర, కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీ ప్రకారమే ఈ రోజున దాడి చేశారు. ఇంత ఘోరమైన దాడి జరగటం వెనక పెద్ద కుట్ర ఉన్నది. ఈ కుట్రని ఛేదించాలి. ఈ కుట్రలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని, దాడి చేసిన వాళ్ళనే కాదు, దాడి చేసిన వాళ్ళ వెనక ఎవడున్నాడు, ఎవడు ఫైనాన్స్ చేశాడు, ఎవడు ఈ అటాక్ని ప్రోత్సహించాడు, ఆర్గనైజ్ చేశాడు అనేది కూడా పోలీసులు ఛేదించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం రఘురామకృష్ణరాజు కోసం కాదు, మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఇది అవసరం. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సంఘటన మీద గనక పోలీసులు కొంచెం నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఇది సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలకి ఇది పాకుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మొత్తం వీడియోలన్నీ ఉన్నాయి, ఎవడెవడు అటాక్ చేశాడో వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు వీళ్ళని, వాడెవడో దాడి చేసిన వాడిని అరెస్ట్ చేయటం కాదు, వాడి వెనక ఎవడున్నాడో వాడిని కూడా అరెస్ట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.